అనగనగా ఒక ఊరిలో కాకి మరియు పిచ్చుక ఇద్దరు దంపతులు ఉండేవారు. ఒకరోజు పిచ్చుక పొయ్యి మీద బియ్యం పెట్టాను, కానీ కూర వండడానికి ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు. నేను మార్కెట్కి వెళ్ళి వండటానికి ఏమైనా కూరగాయలు పట్టుకొస్తాను అని కాకికి చెప్పి ఇంట్లో నుండి బయలుదేరుతుంది. అలా బయలుదేరిన పిచ్చుకకి కొంత దూరం వెళ్ళాక తల తిరిగినట్టు అనిపిస్తుంది. వెంటనే రోడ్డు పక్కన ఒక బెంచి పైన నిలబడుతుంది. అలా నిలబడి ఆ బెంచి పై నుంచి ఒక్కసారిగా కింద పడిపోతుంది. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో పిచ్చుక అలాగే పడిపోయి ఉంటుంది. కొద్దిసేపు అయ్యేసరికి ఒక పావురం పైనుంచి ఎగురుతూ వెళుతూ ఉంటుంది. అలా వెళ్ళేటప్పుడు కింద ఉన్న పిచ్చుకని చూసి అక్కడికి వస్తుంది. తన దగ్గరకు వచ్చి, అయ్యో, ఏం జరిగింది, ఇలా పడిపోయిందేంటి, తనకు ఏమై ఉంటుంది అని తనను లేపడానికి ప్రయత్నిస్తుంది. ఎంత ప్రయత్నించినా పిచ్చుక మాత్రం లేవదు. ఎంత ప్రయత్నించినా లేవకపోవడంతో ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, తనను వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని తనని తీసుకొని ఒక హాస్పిటల్కి బయలుదేరుతుంది. ఆ పిచ్చుకని ఎడ్ల బండిపై పడుకోబెట్టి తాను దారి చూపిస్తూ హాస్పిటల్కి వెళుతూ ఉంటుంది. ఎలాగైనా సరే ఈ పిచ్చుకను నేను కాపాడి తీరతాను అని చెప్పి డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళుతుంది. వెళ్ళి అక్కడ ఉన్న డాక్టర్కి చూపిస్తుంది. డాక్టర్ గారితో ఆ పావురం ఇలా మాట్లాడుతుంది. డాక్టర్ గారు, తనకు ఏమైంది, ఎందుకు అలా పడిపోయింది, తనకు ఉన్న సమస్య ఏమిటో చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు డాక్టర్ గారు, తనకు బీపీ తక్కువయిందమ్మా, అందుకే అలా వెళ్ళేటప్పుడు సడన్గా కింద పడిపోయింది. సమయానికి నువ్వు వెళ్ళి ఈ పిచ్చుకను నా దగ్గరికి తీసుకురావడంతో తన ప్రాణాలు కాపాడగలిగాను, లేకపోతే ఏం జరిగి ఉండేదో ఏమో అని డాక్టర్ గారు పావురంతో చెబుతుంది. అప్పుడు పావురం, అయితే తనకేమీ ప్రాబ్లం లేదా డాక్టర్ గారు అని అడగగానే డాక్టర్ గారు, లేదమ్మా, ప్రస్తుతానికైతే ఏ ప్రాబ్లమూ లేదు అని చెబుతుంది. ఇంటి దగ్గర కాకి మాత్రం పిచ్చుక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తను మార్కెట్కి వెళ్ళి చాలాసేపు అవుతుంది. చీకటి పడిపోతుంది. ఇంకా ఇంటికి రాలేదేంటి, ఏం జరిగి ఉంటుంది అని కాకి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంకా చేసేదేమీ లేక కాకి పిచ్చుకను వెతుక్కుంటూ బయలుదేరుతుంది. తాను ఎక్కడికి వెళ్ళిందో నేనే వెళ్ళి చూసి వస్తాను అని చాలా కంగారు పడుతూ బయలుదేరుతుంది. కొద్ది సమయం తరువాత పిచ్చుకకి మెలకువ వస్తుంది. తనకి మెలకువ రాగానే పావురంతో ఇలా మాట్లాడుతుంది. నేను ఇక్కడికి ఎలా వచ్చాను, నాకు ఏం జరిగింది, ఇంతకీ నువ్వు ఎవరు అని అడుగుతుంది. అప్పుడు పావురం, నేను కూరగాయల కోసం మార్కెట్కు వెళుతూ ఉండగా రోడ్డు పక్కన నీవు పడిపోయి ఉన్నావు. ఎంత లేపినా లేవనే లేవు. నేను వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళి డాక్టర్ గారికి చూపించాను. అప్పుడు డాక్టర్ గారు, నీకు బీపీ తక్కువయ్యింది, అందుకే అలా పడిపోయావు, ఇప్పటికైతే ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్పారు అని చెప్పగానే అప్పుడు పిచ్చుక, అయ్యో, అలా జరిగిందా, నన్ను కాపాడినందుకు నీకు చాలా కృతజ్ఞతలు. నీవు కానీ నన్ను కాపాడి ఉండకపోతే నాకు ఎలాంటి ప్రమాదం జరిగి ఉండేదో ఏమో అని తనకి కృతజ్ఞతలు చెబుతుంది. ఇంటి దగ్గర నా కోసం నా భర్త ఎంత ఎదురు చూస్తున్నాడో ఏమో, తొందరగా నేను ఇంటికి వెళ్ళాలి అని పిచ్చుక పావురంతో చెబుతుంది. అలా వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా పైనుంచి కాకి చూసి వారి దగ్గరకు వస్తుంది. వచ్చి వారితో ఇలా మాట్లాడుతుంది. నీవు ఇక్కడ ఉన్నావా, ప్రొద్దున కూరగాయలకని బయలుదేరి ఇంకా రాకపోవడంతో నాకు చాలా కంగారు అనిపించింది. ఇంకా వెతుకుదామని
నేనే బయలుదేరాను. ఇక్కడెందుకున్నావు? ఏం జరిగింది? అని కాకి అడగగానే అప్పుడు పిచ్చుక ఇలా చెబుతుంది. నేను కూరగాయలకు వెళ్ళేటప్పుడు దారిలో పక్కన పడిపోయాను. అప్పుడు ఈ పావురం వచ్చి నన్ను కాపాడింది. వెంటనే నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళి డాక్టర్కి చూపించింది అని పిచ్చుక కాకితో చెబుతుంది. అప్పుడు కాకి, పిచ్చుకని కాపాడినందుకు నీకు చాలా కృతజ్ఞతలు. తనకు ఏమైనా జరిగి ఉండుంటే నేను భరించలేకపోయేదాన్ని అని కాకి పావురానికి కృతజ్ఞతలు చెబుతుంది. అప్పుడు పావురం సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కాకి పిచ్చుకని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది.